మరీ అలా ఎగతాళి చేయకండి. నా పొజిషన్లో మీరుంటే మీరు అలాగే చేస్తారు. నేనెవరి పొజిషన్లో ఉన్నా అలాగే చేస్తాననుకోండి. కాని అంత పెద్ద అబద్ధం చెప్పాలంటే ఆలోచించుకోవాలి. కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం కదా. ఇందులో రిస్కేముంటుంది? ఆశ్చర్యంతో అడిగింది. అలా అనుకునే వీర్రాజు ముగ్గురికి తాళి కట్టాల్సి వచ్చింది. కె వీర్రాజెవరు? సిహెచ్ శోభనచలం ఫ్రెండ్. ఏం జరిగిందతనికి? గుడి దగ్గర రోజు ఓ అమ్మాయికి బీటు వేస్తుండేవాడు. ఇద్దరు మంటపంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఆ అమ్మాయి తాలూకు వాళ్లు బాజాలతో వచ్చి తాళి కట్టించారు. పూజారి సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఆ తర్వాత వాళ్లాఫీసులో పక్క సీట్లో అమ్మాయి ప్రియుడు పారిపోయేసరికి ఆమె భోరున ఏడుస్తోంటే మరునాడు టాంక్ బండ్కి తీసుకెళ్లి ఓదార్చాడు. ఆమెను ఓదార్చాడానికి 2-3 సార్లు వాళ్ళింటికెళ్లాడు. ఆమె గర్భవతి అని తెలీగానే ఆమె పోలీస్ మావయ్య పోలీస్ వార్నింగ్తో ఇద్దరికీ పెళ్లి చేసేశాడు. ఆమె నవ్వేసింది. నావల్ల మీకలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావులెండి. అయినా మనం భార్యాభర్తలమని చెప్పేది కేవలం మా బాస్ ఒక్కరికే కదా. తర్వాత మీరెవరో నేనెవరో. అంటే నావల్ల మీకు 4000 రూపాయల ఉద్యోగం దొరకబోతుందన్నమాట. అవును. కేవలం 1/2 కాఫీ కొట్టి నన్ను అంత లాభకరమైన వ్యవహారానికి వాడుకోబోతున్నారన్నమాట. ఆమె కోపంగా చూసింది. 1/2 కాఫీకి రమ్మంది మనం మాట్లాడుకోడానికి, మిమ్మల్ని కొంటానికి కాదు. ఆల్రైట్, ఓ కండిషన్ మీద వప్పుకుంటాను. ఏమిటది? నాకు ఉద్యోగం దొరికేవరకు మీకొచ్చే జీతంలో 10% నాకు కమిషన్గా ఇస్తుండాలి. దాన్నే పార్ట్ టైం హజ్బెండ్ అలవెన్స్ అని కూడా అనుకోవచ్చు. ఇందుకిష్టమైతే ఐయామ్ రెడీ. ఆమె తెల్లబోయింది. మై గాడ్, మీలాంటి బిజినెస్ మైండెడ్ బాయ్స్ ఉంటారని నాకింతవరకు తెలీదు. మొత్తం జీవితం 1/2 తొలగించేవచ్చానే మీలాంటి అమ్మాయిలుంటారని నాకు తెలీదు. ఆమె కొద్ది క్షణాలు లెక్కలు వేసుకుంది. అంటే మీకు నెలకు 400 ఇవ్వలన్నమాట. సరిగ్గా జీతం రోజున ఒక్కరోజు ఆలస్యం అవడానిక్కూడా వీల్లేదు. ఆమె ఆలోచనలో పడింది. అలా ఎంతకాలం ఇవ్వాలి? మీకు నిజంగా పెళ్ళాయ్ సొంత మొగుడు వచ్చేవరకు. మై గాడ్, టూ కాస్ట్లీ. సోమ్మోకడిది, సోకొకడిది. రాంగ్గా వాడారు. కష్టపడేదొకరు, ఫలితం అనుభవించేదొకరు. ఏదొకటి. పోనీ ఓ సంవత్సరం వరకు తీసుకుని ఆ తరువాత వదిలేయండి. ఇదిగో చూడండి మిస్. అందుకే దీనిని పార్ట్ టైం హజ్బెండ్ అలవెన్స్ అన్నాను. మీరు ఫుల్ టైం హజ్బెండ్ని తెచ్చుకునే వరకు నా అలవెన్స్ నాకివ్వాల్సిందే. ఎందుకంటే పార్ట్ టైం హజ్బెండంటే మాటలు కాదు. ఫుల్ టైం వాడికంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అంతగా కావాలంటే ఇంకో కన్సెషన్ ఇస్తాను. ఏమిటి? నాకు ఈలోగా ఏదైనా జాబ్ వస్తే అప్పుడింక మీరేం ఇవ్వకర్లేదు. ఇంటర్వ్యూల్లో మీరిచ్చే సమాధానాలకు మీకు జాబ్ వస్తుందన్న నమ్మకం నాకు లేదు. సరే, గత్యంతరం ఏముంది? మీ కండిషన్కి వప్పుకుంటున్నాను. ఎల్లుండి పొద్దున్న 9 గంటలకు ఆ బుక్ స్టాల్ దగ్గరకొస్తారా మరి? మొగుడుద్యోగం వప్పుకున్నాక తప్పకుండా మరి. ఏ డ్రెస్లో రమ్మంటారు? నేను మెరూన్ కలర్ శారీ కట్టుకొస్తున్నాను. కనుక మీ డ్రెస్ దానికి మ్యాచ్ అయ్యే ఇంకో కలర్లో ఉంటే బాగుంటుంది. పాంట్ మీద లాల్చీ వేసుకుంటే కొంచెం మొగుడి లుక్ వస్తుందంటారా? వీలైతే కళ్లజోడేదైనా పెట్టుకుంటే బావుటుంది. లేకపోతే మరీ చిల్లర మొగుడిలాగుంటారు. మా ఫ్రెండ్నడిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే వాడి దగ్గరికెళ్ళి రావటానికి 5:30 బస్ ఛార్జీలవుతాయి. ఆ డబ్బు మీరు ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. ఆమె నవ్వాపుకుంది. మరీ ఇంత కమర్షియలా? అవునులెండి. మీ పనికోసం బస్ ఛార్జీ అడిగితేనేమో కమర్షియల్. నా పేరుమీద మీరు 4000 జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకుంటేనేమో లిబరల్. ఆమె పర్సులోంచి ఓ 5 నోటు, ఓ ₹1/2 నాణెం తీసి ఇచ్చింది. ఇంక వెళ్ళనా మరి? ఇంకొక్క విషయం. చెప్పండి. నేను ఈ విషయంలో మిమ్మల్నే కావాలని ఎన్నుకున్నది మీరు అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోరన్న నమ్మకంతో. ఆ నమ్మకాన్ని వమ్ము కానీరు కదూ? అన్డ్యూ కాదు కదా. డ్యూ అడ్వాంటేజ్ కూడా తీసుకోను. మీకా అనుమానాలే అక్కరలేదు. మీరే అన్నారుగా మనం ప్యూర్ కమర్షియల్. థాంక్యూ. ఆమె వెళ్ళిపోయింది. సురేష్ ఉత్సాహంగా వెళుతుంటే మాగజైన్ షాపునుంచి జగదాంబ పిలిచింది. ఏమిటి? మా షాప్ వరకు వచ్చి నన్ను జూసి కూడా అంజాన్ కొడుతున్నా? అంజాన్ కాదు,
బేచైన్. బెచైనెందుకు? ఇంకా నీ ఫోర్త్ హజ్బెండ్ వేకెన్సీ రాలేదని. తను చాలా దూరం వచ్చేసేవరకు ఆమె తుళ్ళి తుళ్ళి నవ్వుతూనే ఉంది. తను టెర్రస్ మీదకెళ్లాలని బటనొక్కినా అది లిఫ్ట్ 6వ ఫ్లోర్లోనే ఆగపోయింది. తెరుచుకునేసరికి ఎదురుగా శ్రీదేవి నిలబడి ఉంది. కోపంతో బుస్సలు కొడుతోంది. క్లచ్ వదలకుండా ఎక్సిలేటర్ నొక్కి రైడ్ చేస్తున్న మోటడార్ ఇంజన్లా ఆమె శరీరమంతా ఆవేశంకి అదురుతోంది. ఇవాళ పొద్దున్న ఆయనను వెంబడించలేదు కదూ. సమాధానం సరిగ్గా చెప్పకపోతే కొంపలు మునిగిపోతాయి. ఫ్రీ ఫలహారాలు, కాఫీలు, లిఫ్టు రైడ్లు అన్నీ బంద్. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్స్ నుంచి బహిష్కరణ. భలేవారే, ఇప్పుడు దాకా ఎక్కడా అధోరించాననుకున్నారు మరి? ఆమె ముఖంలో ప్రసన్నత. నిజంగానా? ఆనందం, అనుమానం. మీకు నామీద లేకపోయినా నాకు మీమీద ఎప్పుడు ఉంటుందండీ గౌరవం. మీరొదిలినా నేనోదుల్తానా? ఆ 603 ఆవిడ, ఈ మనిషి మళ్ళీ బస్టాప్లో కలుసుకున్నారా? కలుసుకోవడం ఏమిటి? వ్యవహారం చాలా దూరం పోయింది. ఆమె కలవరపాటుతో చూసింది. చూసావా? నా అనుమానాలన్నీ నిజాలవుతున్నాయ్. మా చెల్లెలేమో నేనుత్త అనుమానాలు గిత్తనంటోంది. చెల్లెళ్లకేం తెలుస్తాయ్ అక్కలపాట్లు. బాగా చెప్పావ్. ఏం జరిగింది తర్వాత? ఇద్దరూ తిన్నగా జూపార్క్కెళ్లారండి. నేనూ వెంబడించాను. లోపల నిర్మానుష్యంగా మూల గెస్టు హౌస్ ఉంది చూడండి. అందులో దూరారండీ. చూసావా ఎంతకు తెగించారో? అప్పుడే ఏమయిందండీ? వ్యవహారమంతా తర్వాత ఉందండీ. ఆమె రోషంగా చూసింది. కళ్లల్లో కృష్టాజలాల మళ్లింపు పథకం కనబడుతోంది. తర్వాతేం చేశారు? నేను కిటికీ బయట నక్కాను కదండీ. లోపల సీన్ స్పష్టంగా కనబడట్లేదుగాని ఇద్దరూ ఒకళ్లవళ్ళో ఒకళ్ళు పడుకుని ఒకటే మాటలండి. ఆమె కళ్ల వెంబడి 2 కన్నీటి చుక్కలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో కిందకు రాలినాయ్. ఏం మాట్లాడారో వినిపించిందా? నానా చావు చస్తే 2-3 డైలాగులు వినబడ్డాయండి. ఏమిటవి? తనింకా ఆమె ఇమేజినేషన్కి ఆనకట్ట వేయటం అవసరం. లేకపోతే మోహన్రావ్ జీతం ఇవ్వడు. సరిగ్గా నాకు అర్థం కాలేదుగానండి. ఇద్దరూ రాజకీయాలు మాట్లాడుకున్నారండి. రాజకీయాలా? నివ్వేరబోతూ అడిగింది. అవునండీ. అలా ఎంతసేపు చూస్తావ్? అధికారపార్టీ రెండుగా చీలిందిగదా. ఇప్పుడు నిలబడితే తేలికగా అసెంబ్లీలో జోరబడవచ్చు కదా అని ఆమె అందండి. దానికతను నీకు తెలీదేమో. ఎప్పుడో ఇండిపెండెంట్గా నిలబడటం, డిపాజిట్ గల్లంతవటం కూడా జరిగిపోయింది. మళ్ళీ నావల్ల కాదు అన్నారండీ. ఆమె ఆలోచనలో పడింది. ఆ రాజకీయ భాషలో ఏమైనా తిరకాసుందంటావా? ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదండీ. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ. వాళ్లక్కడ ప్రణయకలాపాలేమీ జరపలేదంటావా? వాళ్ల మధ్య అక్రమ సంబంధం ఏమీ లేదని నా నమ్మకమండీ. అంతేనంటావా? అంతేనండీ. సరే, ఈమె పాలిటిక్స్ ఫ్రెండనుకో. ఆఫీస్లో రాజేశ్వరి సంగతేమిటి? అది మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాల్సిందేనండి. కనిపెట్టి ఉండాలంటే నేను రోజూ లంచ్ టైంకి వాళ్ల కాంటీన్కెళ్లాలండి. వాళ్ల వెనుక బెంచిలేనే కూర్చోవాలండి. వాళ్ళు ఏదోకటి మేసినంత సేపు నేను మేస్తుండాలి కదండీ. నా దగ్గరేమో అస్సలు కాష్లేదండి. ఇదిగో నువ్వు కాష్ గురించి భయపడబోకు. ఎంత ఖర్చైనా నేనిస్తా కదా. అలాగాండీ. అయితే ఓకే అండీ. రేపట్నుంచి లంచ్ టైం వాళ్ల కాంటీన్కెళ్ళి వాళ్ల గుట్టంతా బయటపెడతాను. అబ్బా, అప్పుడే భోజనం టైమయిందా? ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్ మీద మేస్కెళ్ళి భోజనం చేయాలండి. భలేవాడివే. నా వంటకాలు పనికిరావా ఏమిటి? పరాయి కొంపల్లో తినడానికి పద. సురేష్ ఆనందంతో పొంగపోయాడు. వాళ్ళిద్దరికీ కొట్లాట్లలు రాకుండాను, ఆమెకు అతగాడిమీద అనుమానం మరింత ఎక్కువయ్యేటట్లుగాను ఇలాగే 4 కాలాలు మేనేజ్ చేయగలిగితే చాలు. పుడ్కీ డోకా ఉండదు. చికెన్ బిర్యానీ ఆయనకిష్టమని వండాను. ఇవాళ మా పెళ్లి రోజు కదా. అందుకని అడ్డమైన దాని వెంబడి పడే వాడికెందుకు పెట్టాలి, నువ్వే తిను. సురేష్కి ప్రాణం లేచి వచ్చింది. ఇది బిర్యానీ సీజను లాగుంది. రాత్రి కుముదిని మటన్ బిర్యానీ, ఇప్పుడు శ్రీదేవి చికెన్ బిర్యానీ. భోజనం ముగస్తుండగానే ఆమె ఫ్రిజ్లోనుంచి ఐస్ క్రీం తెచ్చి అతని ముందుకి తోసింది విసురుగా. పెళ్లిరోజు కదా, సాయంత్రం వెరైటీ చూపిద్దామని ఐస్ క్రీం తీసుకొచ్చాను.
ఆ 6-3లో ఉన్నది నాకంటే ఎక్కువైపోయినప్పుడు నా ఐస్ క్రీం తనకెందుకు పెట్టాలి, నువ్వే తిను. సురేష్ హాపీగా ఐస్ క్రీం సగం తినేసి ఇంక తినలేక త్రెంచాడు. డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి వెళ్ళి వాళ్ల బెడ్రూంలోకి తొంగచూశాడు. బెడ్ల చుట్టూ పూలదండలు అందంగా సువాసనలు వెదజల్లుతూ వేలడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.